ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంగమ్మ చెంతకు గణనాథులు చేరుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుల్ని భక్తులైతే గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి కూడా ఈ నిమజ్జనాలు కొనసాగుతున్నప్పటికీ కూడా హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ వద్ద అయితే నిమజ్జనాలు అయితే ఇవాళ ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. మరింత ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి, నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు ఇవాళ భారీగా తరలి వస్తున్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కోలాహల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనేక మంది ఇటు ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, విగ్రహాలని వివిధ ప్రాంతాలని తీసుకొస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కోలాహలం చేస్తున్నారు. ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నిమజ్జనాల తంతునైతే చూసేందుకు ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో ఒకసారి. అయితే ముఖ్యంగా రేపు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి నిమజ్జనానికి సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా. ఇక్కడ చూడొచ్చు మనం దాదాపుగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 40 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. 40 క్రేన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిమజ్జనాలు అయితే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతున్న తీరును చూస్తూ వారి ఫోన్లలో, సెల్ ఫోన్లలో ఆ చిత్రాలను, ఆ దృశ్యాలను బంధిస్తూ అయితే మురిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి గంగమ్మ ఒడికి చేరుతుంటే గణనాథుల్ని చూస్తూ వాళ్ళు సరదాగా దృశ్యాలు వాటన్నింటిని కూడా వారి ఫోన్లలో బంధించుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ అయితే మురిసిపోతున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ ఎంతమంది భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలంతా కూడా హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి గణనాథులను చూస్తూ అయితే పులకించిపోతున్నారు. ఇక ఇందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, ఇలా అన్ని శాఖల సమన్వయంతో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక మనం ఒక్కసారి చూడవచ్చు ఇక్కడ రోడ్డు మధ్యలో ఒక ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు మొత్తం. ఎందుకంటే రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఒకవైపుకు మాత్రమే భక్తులు ఈ తిలకించేందుకు, ఇక్కడ నిమజ్జనం చూసేందుకు ఒకవైపుకు మాత్రమే అనుమతిస్తారు. మరోవైపుకు అయితే కేవలం వినాయక విగ్రహాలు, అలాగే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం మాత్రమే ఉంటుంది. అయితే ఖైరతాబాద్ బడా గణపతి విగ్రహం పూర్తయిన తర్వాతనే మిగిలిన నిమజ్జనం కొనసాగే వరకు కూడా మిగిలిన అన్ని విగ్రహాల నిమజ్జనాలను అయితే ఆపేస్తారు. మహాగణపతి విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత మిగతా విగ్రహాలకైతే అనుమతిస్తారు. అయితే ఇందుకు సంబంధించి మధ్యలో ఈ మహాగణపతి విగ్రహాన్ని చూసేందుకైతే భక్తులు అటువైపు నుంచి ఇటువైపుకు దూకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఎవరు కూడా అటువైపు నుంచి ఇటువైపుకు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. ఈ క్రెయిన్ నెంబర్ 4 ఇది భారీ క్రెయిన్. ఈ క్రెయిన్ ద్వారానే మహాగణపతి నిమజ్జనం అయితే జరుగుతుంది. దాదాపుగా ఈ క్రెయిన్ 300 టన్నులకి పైగా బరువుని మోయగలదు. అలాంటిది ఈ క్రెయిన్ని శంషాబాద్ నుంచి అయితే తీసుకొచ్చారు. ఈ నెల 1వ తారీఖునే తీసుకొచ్చారు ఇక్కడికి శంషాబాద్ నుంచి. దాదాపుగా అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంది ఈ క్రెయిన్. దాదాపు 300 టన్నుల బరువుని ఇది మోయగలదు. దాదాపు 50 టన్నులకు పైగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం బరువు ఉంటుంది. అలాంటి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే ఇలాంటి పెద్ద క్రెయిన్లు అవసరం కాబట్టి వీటిని వినియోగిస్తున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే క్రెయిన్ ద్వారా మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు. దాదాపుగా మహాగణపతి విగ్రహానికి సంబంధించి అయితే 30 టన్నుల స్టీలు వరకు కూడా మహాగణపతి తయారీ విధానానికి అయితే ఉపయోగించారు. దాదాపుగా 84 రోజులు పనిచేసి. కాబట్టి అలాంటి బడా గణపతి నిమజ్జనానికి అయితే ఇలాంటి క్రెయిన్ అవసరం కాబట్టి దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అయితే అలాగే ఇక అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసులు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అయితే కొనసాగుతున్నాయి. వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇంత నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మామూలుగా నగరంలోని ప్రధాన
చెరువులతో పాటు చిన్న చిన్న చెరువులు అలాగే బేబీ పాండ్లను కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. ఈ నిమజ్జన తీరు మొత్తం ఇంత సాఫీగా సాగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇందులో అనేక మంది శ్రమ దాగి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, రవాణా శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, హైడ్రా కావచ్చు, అనేక మంది కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా వీళ్ళందరి శ్రమ దాగి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది ఇంత భారీ ఎత్తున నిమజ్జనాలు నగర వ్యాప్తంగా దాదాపుగా శనివారం రేపు ఒక్కరోజే చివరి రోజు నిమజ్జనాలకు కావడంతో రేపు ఒక్కరోజే దాదాపుగా 50,000కు పైగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతాయని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇన్ని వేల విగ్రహాలు నిమజ్జనానికి సంబంధించి పటిష్ట బందోబస్తు పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అయితే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్లో ఇప్పటికే హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత పేరుకుపోతున్నటువంటి వ్యర్థాలను కూడా వివిధ వాహనాల ద్వారా వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వాటి ఎప్పటికప్పుడు పక్కకు జరిపి బయటికి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇటు గజయితగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది, వీళ్ళంతా ఎప్పటికప్పుడు గస్తీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనం చూడవచ్చు ఇక్కడ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ అనే ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్తో పాటు పక్కనే హైదరాబాద్ పోలీసులు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్గా అందులో సీసీ కెమెరాలతో అయితే నిరంతరం పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది దాదాపుగా కొన్ని వందల కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీ టీమ్స్ కూడా ముఖ్యంగా ఈ లక్షల మంది భక్తులు ఈ నిమజ్జనంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మహిళలకు యువతలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఆకతాయిల నుంచి పోకిరల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించేందుకైతే సీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా విధుల్లో ఉంటున్నాయి. మఫ్టీలో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇటు ఓవైపు సీసీ కెమెరాలు అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి నగరంలో 29,000 మంది పోలీసులు పాల్గొంటుంటే అందులో 3,200 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ నిమజ్జనానికి సంబంధించి కీలకం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొత్తానికి సంబంధించి అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్లో అయితే హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ కోలాహలం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 రోజుల పాటు గణపతులకు నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. వాటన్నిటికీ కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత నిష్ఠతో 9 రోజుల పాటు కూడా గణపయ్యకు పూజలు చేసినటువంటి భక్తులు అయితే గంగమ్మ ఒడికి చేర్చేందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే రేపటిలోగా ఈ విగ్రహాల నిమజ్జనాలన్నీ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు భక్తులంతా కూడా. ఎందుకంటే రేపు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేలా చూస్తున్నారు. ఎందుకంటే ఎల్లుండి చంద్రగ్రహణం ఉంది కాబట్టి రేపు అర్ధరాత్రి వరకే దీన్ని మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి చూడాలి, అందుకు తగ్గట్టే అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటల్లోగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేలా అయితే అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత కూడా మిగిలిన అన్ని విగ్రహాలకు కూడా అనుమతించనున్నారు. ఇటు హుస్సేన్ సాగర్, ఓవైపు కూకట్పల్లి ఐడిపిఎల్ చెరువు కావచ్చు, మల్కం చెరువు కావచ్చు, సరూనగర్ చెరువు కావచ్చు, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు, అనేక బేబీ పాండ్లు, వీటన్నిటి దగ్గర కూడా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు సజావుగా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగేలా అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్లో అయితే హుస్సేన్ సాగర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఓవర్ టు యూ.